देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर में हमारे आइन डॉक्टर बाबा साहब अम्बेडकर की 135वीं जयंती के मौके पर मुस्तकर महबूब नगर के अम्बेडकर चौराहे पर एक बावकार तकरीब मुनक़िद की गई, जिसमें सरकारी विप और रुकन असम्बली अन्नम सिंह वास रेड्डी ने शिरकत करते हुए अम्बेडकर के मुजस्समे पर फूलमाला चढ़ाकर खिराज अक़ीदत पेश किया। इस मौके पर खिताब करते हुए उन्होंने कहा कि अम्बेडकर जयंती मुल्क में समाजी हम आहंगी और इत्तेहाद की एक नुमाया मिसाल है, जिसे तमाम मज़ाहिब और तबक़ात के लोग मिलकर मनाते हैं। उन्होंने कहा कि डॉक्टर अम्बेडकर ने हिंदुस्तान को एक मजबूत जमहूरी मुल्क बनाने में कलीदी किरदार अदा किया और आइन की तश्कील के ज़रिए आवाम को मसावी हुकूक़, इंसाफ और आज़ादी फ़राहम की। उन्होंने मज़ीद कहा कि आइन हिंद हर शहरी को बराबरी, आज़ादी और समाजी इंसाफ की ज़मानत देता है और नाइंसाफ़ी के ख़िलाफ़ कानूनी जिद्दोजहद का भी हक़ फराहम करता है। आर्टिकल 3 का हवाला देते हुए उन्होंने कहा कि उसके ज़रिए छोटी रियासतों के क़याम की राह हमवार हुई, जिससे जमहूरियत मज़ीद मुस्तहकम हुई। रुकन असम्बली ने कहा कि डॉक्टर अम्बेडकर के नज़रियात आज भी मुआशरे के लिए मशाल राह हैं। उन्होंने तालीम की अहमियत पर जोर देते हुए कहा कि तालीम ही ताकत है और हर फ़र्द को चाहिए कि वह तालीम को अपना हथियार बनाते हुए तरक्की की राह पर गामज़न हो। उन्होंने वालिदैन से अपील की कि वह अपने बच्चों की तालीम पर खुसूसी तवज्जो दें ताकि एक बेहतर और मसावी मुआशरा तश्कील दिया जा सके। उन्होंने कहा कि तालीम के फ़रोग़ के लिए हुकूमत की जानिब से मुख्तलिफ़ इक़दाम किए जा रहे हैं और हक़ तालीम क़ानून भी इसी सिलसिले की एक अहम कड़ी है, जिसका मकसद हर शहरी को तालीम की फ़राहमी यकीनी बनाना है। तकरीब के दौरान रोड सेफ्टी हफ्ते के तहत अरे अलई मुहिम का बैनर भी जारी किया गया। इस प्रोग्राम में रियासती माइनॉरिटी फाइनेंस कॉरपोरेशन के चेयरमैन उबैदुल्ला कोतवाल, ज़िला कलेक्टर खुशबू गुप्ता, ज़िला SP डी जानकी IPS, मेयर गुम्मला ममता श्रीनिवास, ज़िला लाइब्रेरी चेयरमैन मल्लू नरसिम्हा रेड्डी, मोड़ा चेयरमैन लक्ष्मण यादव, डिप्टी मेयर मारेपल्ली सुरेंदर रेड्डी, DCC सदर संजीव मुदिराज, मार्केट कमेटी चेयरपर्सन बकरी अनिता मधुसूदन रेड्डी समेत दीगर मुआज़्ज़िज़ शख्सियात और अवाम की बड़ी तादाद ने शिरकत की। భారతదేశంలో అన్ని వర్గాల ప్రజలు, పేదవాడైనా గొప్పవాడైనా, ఏ మతానికి చెందినవారైనా, ఏ కులానికి చెందినవారైనా కలిసి జరుపుకునే పండుగ అంబేద్కర్ గారి జన్మదినోత్సవం. ఎందుకంటే భారతదేశాన్ని రిపబ్లిక్గా చేయడంలో, రాజ్యాంగాన్ని కోట్లాది మంది భారతీయులకు అందించడంలో, దానికి చైర్మన్గా వ్యవహరించి దేశ ప్రజలకు అందించిన గొప్ప మేధావి అంబేద్కర్ గారు. కాబట్టే ఈరోజు భారతదేశం ఇంత అద్భుతంగా అభివృద్ధి చెందుతుందన్నా, అఖండ భారతదేశంగా ఇప్పటికీ కూడా ఉంటున్నదన్నా, అన్ని వర్గాల ప్రజలు కలిసిమెలిసి జీవిస్తున్నారన్నా, అణగారిన వర్గాలకు చట్టబద్ధ చట్టంలో రక్షణ కల్పించబడుతుందన్నా, వాటన్నిటికీ కూడా అంబేద్కర్ గారు రాజ్యాంగంలో వాటిని పొందుపరచడంతో అవన్నీ ఈరోజు దేశ ప్రజలకు అందుబాటులోకి వచ్చినాయి. అంతేకాదు, వివిధ ప్రాంతాల్లో ప్రత్యేక రాష్ట్రం కావాలన్న డిమాండ్ కూడా ఆ రోజు ఆలోచన చేసి ఆర్టికల్ 3లో రాజ్యాంగబద్ధంగా దాన్ని పొందుపరిచి, ఎవరికైనా పరాయి పాలనలో దౌర్జన్యాలకు గురై నిధుల దోపిడీకి గురైతే ఆ ప్రాంత ప్రజలు గొంతెత్తి పోరాటాలు చేసే హక్కును, ఆ పోరాటాల వల్ల పార్లమెంటులో ఆర్టికల్ 3 ద్వారా బిల్లు పెడితే ప్రత్యేక రాష్ట్రం వచ్చే హక్కును కూడా ఆ రోజే దేశ ప్రజలకు ఇచ్చిన మహానుభావుడు అంబేద్కర్ గారు. దాన్ని అనుసరించి ఎన్నో రాష్ట్రాలు ఈరోజు మనుగడ సాగిస్తూ ఉన్నాయి. అందుకే దేశంలో ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ గారి జన్మదినాన్ని ఒక పండుగలాగా జరుపుకుంటారు. పార్టీలకు అతీతంగా, వైషమ్యాలకు అతీతంగా, సిద్ధాంతాలకు అతీతంగా ఈరోజు అంబేద్కర్ గారిని కొలుస్తారు. ఒక గౌతమ బుద్ధుడితో పోలుస్తారు అంబేద్కర్ గారిని. అందుకే మహబూబ్నగర్ పట్టణంలో కూడా ఈరోజు ఎప్పటిలాగే అద్భుతంగా అంబేద్కర్ గారి జన్మదినోత్సవం అధికారికంగా కలెక్టర్ గారు, SP గారి సమక్షంలో ఇక్కడ అంబేద్కర్ చౌరస్తాలో ఉన్న అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి వారి దేశం కోసం వారు చేసిన కృషిని గుర్తించుకొని మళ్ళీ ఒకసారి వారి బాటలో నడవాలన్న సంకల్పంతో
ఈరోజు అందరం కూడా నిర్ణయం తీసుకుంటున్నాం. ఇంకో ముఖ్యమైన విషయం, వారి చేతిలో రాజ్యాంగం ఉన్నది, చూపు ముందుకు చూపుతూ ఉన్నది. దాని అర్థం ఈ దేశంలోని బడుగు బలహీన వర్గాలకు సమున్నతమైన స్థానం కలగాలంటే అది కేవలం విద్య ద్వారానే సాధ్యమవుతుంది. కాబట్టి ప్రతి పేద బిడ్డ చదువుకోవాలి, చదువుకొని జ్ఞానాన్ని సంపాదించుకోవాలి, జ్ఞానాన్ని సంపాదించుకొని నిలబడాలి అన్న ఏకైక ఉద్దేశంతో ఈరోజు అంబేద్కర్ గారు దేశవ్యాప్తంగా ఎటువంటి విగ్రహం ఎక్కడ పెట్టినా అక్కడ వారి చేతిలో ఒక పుస్తకము, వారి చూపు ముందుకు, వారి వేలు ముందుకు చూపుతూ ఉంటుంది. ఆ విద్యను అందిపుచ్చుకున్న వాళ్ళే భవిష్యత్తులో ముందంజలో ఉంటారన్న ఒక సంకేతాన్ని అంబేద్కర్ గారు ఈరోజు కూడా కొన్ని కోట్ల మందికి ఇస్తూ ఉన్నారు. అందుకే మళ్ళీ ఒకసారి అంబేద్కర్ జన్మదినోత్సవ సందర్భంగా మళ్ళీ మన అందరం కూడా, భారతీయులం అందరం కూడా ఒక సంకల్పం తీసుకోవాలి. ఏ బిడ్డ కూడా చదువు లేకుండా ఉండకూడదు, చదువు ఏ బిడ్డకు దూరం కాకూడదు. ఆ సూత్రాలను, ఆ ఆదేశాలను అనుసరించే విద్యా హక్కు చట్టాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పార్లమెంట్లో చట్టంగా మార్చింది. దాని పట్ల ప్రతి ఒక్కరూ, సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఒక సామాజిక బాధ్యతగా తీసుకొని మన పిల్లల చదువు కోసం నడుం కట్టాలని చెప్పి, నడుం బిగించాలని చెప్పి మరొకసారి అంబేద్కర్ గారి జన్మదినోత్సవం సందర్భంగా అది మననం చేసుకుంటూ ముందుకు సాగాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను.